Hi, hello aspirants. Welcome to the biology mock test session. So in this video, I am going to discuss about a reproductive system. సో దాన్నే మనం తెలుగులో ఏమంటామంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి బిట్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే సో ఎక్కువగా ఏ ఆర్గానిజమ్స్లో ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో మేజర్గా మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి అనేది తెలియాలి. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, ఏ ఆర్గానిజమ్స్లో ఏది జరుగుతుంది అనేది తెలియాలి. తర్వాత మనకు జనరల్గా వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఆ క్రోమోజోమ్ నంబర్, అంటే కొన్ని ఆర్గానిజమ్స్లో క్రోమోజోమ్ నంబర్ వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం ఆ పాయింట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంకా ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఎక్కడ జరుగుతుంది ఏంటి, రైట్. సో తర్వాత మేల్కి ఫీమేల్కి కంపేర్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉన్నటువంటి సిస్టమ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట, రైట్. సో ఓకే, ఏదైనా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సో ఈ కాన్సెప్ట్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అంటే 1 or 2 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకు అని అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిప్రొడక్టివ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి కొన్ని పాలసీస్ కూడా డైరెక్ట్గా ఆ యొక్క దానికి అంటే సింపుల్గా చెప్పాలంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ థెరపీస్ అని చెప్పేసి, సరోగసీస్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. అట్లాంటి పర్స్పెక్టివ్ ఆ కరెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి దీన్ని కొంచెం మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట, రైట్. సో నౌ గెట్ ఇన్ టు ద టాపిక్ రిప్రొడక్టివ్ సిస్టమ్ క్వశ్చన్స్. ఓకే, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రొడక్షన్ అక్కర్స్ ఓన్లీ త్రూ రైట్. సో ప్లాంట్ పార్ట్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఏ ప్లాంట్ పార్ట్స్ ద్వారా అంటే ఈ క్రింది ఏ ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల దేహ భాగాలు మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు, రైట్. సో మొక్కల దేహ భాగాల ద్వారా మాత్రమే జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటామంటే వెజిటేటివ్ రైట్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం, లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి అని చెప్పేసి అంటాం. శాఖీయ ప్రత్యుత్పత్తి, రైట్. సో ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది మనకి బేసికల్గా మొక్కలో ఉన్నటువంటి ప్లాంట్ పార్ట్స్ ద్వారానే జరుగుతుంది, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది, ఓకేనా. సో మనకి మొక్కల్లో సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా కూడా జరుగుతుందన్నమాట. సో ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నింటిలో కూడా మనకు సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. తర్వాత ఎసెక్షువల్ రిప్రొడక్షన్, ప్లాంట్లో మనకి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఎలా అంటే సెల్ డివిజన్ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఎసెక్షువల్ రిప్రొడక్షనే, ఓకేనా. తర్వాత ఇంటర్సెక్షువల్ రిప్రొడక్షన్, రైట్. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా మనకు ప్లాంట్స్లో జరుగుతూ ఉంటాయి. బట్ ప్లాంట్ పార్ట్స్ ద్వారా మాత్రమే జరిగేదాన్ని ఏమంటామంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం. వెజిటేటివ్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ దట్ రిప్రొడ్యూస్ ఓన్లీ బై బడ్డింగ్. ఓకే, బడ్డింగ్ అంటే సో మనకి బడ్డింగ్ అంటే ఏంటి అని అంటే మనకి ప్లాంట్ ఇలా ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అనుకోండి, రైట్. సో ఈ ప్లాంట్ దగ్గర నుంచి స్మాల్గా ఒక చిన్న బడ్ లాగా పక్కకు వచ్చేస్తాయి అనమాట, ఓకేనా. సో మనకి మామూలుగా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్లో కూడా అది జస్ట్ కొంచెం జెనెటిక్ మెటీరియల్ జస్ట్ అట్లా బయటకి రిలీజ్ చేయగానే అదొక బడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇట్లాంటి బడ్డింగ్, ఓకేనా. సో బడ్డింగ్ అనేది కూడా ఏంటి అని అంటే ఒక రకమైనటువంటి రిప్రొడక్షన్. దాన్నే ఏమంటామంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాం, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఈ బడ్డింగ్ అనేది వేటిలో జరుగుతుంది అని అంటే నిమ్మలో జరుగుతుంది, నీమ్ అంటే వేపలో జరుగుతుందా, లేదు చెరకు, రైట్, వరి అండ్ వీటిలో జరుగుతుంది కేవలం కాండం ద్వారా మాత్రమే వ్యాప్తి చెంది మొక్కకు ఉదాహరణ. ఓకే, కేవలం కాండం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందే మొక్కకు వ్యాప్తి చెందే ఉదాహరణ ఏంటి అని అంటే సో చెరుకు అనమాట, ఓకేనా. సో రిప్రొడ్యూస్ ఓన్లీ బై బడ్డింగ్ అన్నాడు. సో యాక్చువల్లీ ఇది కొంచెం రాంగ్ అండి, ఎలాంగేషన్ అని చెప్పేసి అంటాం, బడ్డింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ తెలుగు స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి కొంచెం వేరియేషన్ ఉంది. సో కేవలం కాండం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ ఏంటి అని అంటే మనకి షుగర్ కేన్ అనమాట, రైట్. సో ఇది మనకి బడ్డింగ్ షుగర్ కేన్కి సంబంధించినటువంటి బిట్ అనమాట, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ సో అలైంగిక ప్రత్యుత్పత్తికి అవసరమైనది అంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలి. ఓకే, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలి అని అంటే ఆ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ సంబంధించినటువంటి ఏం కావాలి అని అంటే మన సెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మేలు ఫీమేల్ రెండూ కూడా మేట్ అయితేనే జరుగుతుంది అనమాట. అంటే 2 డిఫరెంట్ గ్యామెట్స్ కావాలా, ఆపోజిట్ గ్యామెట్స్ కావాలా, రైట్. సో ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కావాల్సింది ఏంటి అంటే సో 2 జీవులు, ఓకేనా.
సో డయోషియస్ జీవులు అంటే 2 జీవులు, రైట్. తర్వాత 2 ఆర్గానిజమ్స్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్, ఓకే, ఇది సెక్షువల్ రిప్రొడక్షన్కి, ఓకేనా. తర్వాత 1 ఆర్గానిజం అండ్ ఫీమేల్ ఆర్గానిజం, రైట్. సో మనకు కావాల్సింది ఏంటంటే అది ఫీమేలా మేలా అనేది తీసి పక్కన పెడితే ఒక ఆర్గానిజం ఉంటే చాలు, దాంట్లో ఎసెక్షువల్ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అనమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ద పార్ట్ వేర్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ బీయింగ్లో ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు, ఓకే. అంటే మానవుడిలో ఫలదీకరణం జరిగేటువంటి భాగం ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మానవుడిలో ఫలదీకరణం జరిగేటువంటి భాగం ఏది అని అంటే, సో సింపుల్గా గుర్తుపెట్టుకో, యూటరస్లో ఏం జరుగుతుంది మనకి అని అంటే, సో మనకి ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆ యూటరస్లోకి వచ్చేసి అంటే గర్భాశయంలో వాల్స్లోకి వచ్చేసి ఆ యొక్క ఎంబ్రియో అనేది అటాచ్ జరుగుతుంది అనమాట, ఓకేనా. పిండం అనేది దానికి అంటించబడుతుంది. కాబట్టి ఇది కాదు, ఇది జరిగిన తర్వాత, ఓకేనా. యోని ఏంటి? సో ఇది వెజైనల్ ఓపెనింగ్ అనమాట. అంటే మానవ యొక్క శుక్ర కణాలు లోపలికి ప్రవేశించేటువంటి భాగాన్ని యోని అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకో. తర్వాత ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఫస్ట్ మనకి ఏమవుతుందంటే, మనకి ఆ ఫాలిక్యుల్ ఏదైతే ఉంటుందో ఆ ఫాలిక్యుల్ ఓపెన్ అయిన తర్వాత ఓవం వస్తుంది, రైట్. సో ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత అంటే వాళ్ళిద్దరి మధ్యటువంటి సెక్సువల్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో, సో ఫస్ట్ మనకి యోని మార్గం తర్వాత ఏమవుతుంది, ఫాలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఓకే. ఇది ఫస్ట్, ఓకేనా. ఇది సెకండ్, రైట్. సో జరిగిన తర్వాత ఇక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా, ఓకే. ఈ ఎంబ్రియో వచ్చేసి గర్భాశయంలో యూటరస్కి అటాచ్ అయిపోతుంది. దాన్నే ఏమంటామంటే ఇంప్లాంటేషన్ అని చెప్పేసి అంటాం, ఓకే. ఇంప్లాంటేషన్ అంటాం, రైట్. సో ఇది మనకి బేసికల్గా ఉన్నటువంటి ఇది. అంటే ఇంప్లాంటేషన్ ఎక్కడ జరుగుతుంది, ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది, ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది, ఫాలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుంది అనమాట, ఓకేనా. సో మనకి జనరల్గా ఇలా స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో ఇలా ఉన్న స్ట్రక్చరు, రైట్. సో ఇట్లా, రైట్. సో ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్ అనమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లో మనకి ఇది యోని మార్గం, ఓకేనా. సో ఇది యోని మార్గం అనమాట. సో ఇట్లా మనకి శుక్ర కణాలు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి జస్ట్ సింపుల్గా, ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత, సో మైటాసిస్ అక్కర్స్ ఇన్ ఆల్ బాడీ సెల్స్ వేర్ యాజ్ మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ రిప్రొడక్టివ్ సెల్స్. సో గుర్తుపెట్టుకో, ఇది చాలా ఇంపార్టెంట్. మైటాసిస్ అంటే సమవిభజన అని చెప్పేసి అంటాం, సమవిభజన, రైట్. సో ఎక్కడ జరుగుతుంది, ఆల్ బాడీ సెల్స్ అంటే ఆటోజోమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆటోజోమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిల్లో జరిగేటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఏమంటామంటే సమవిభజన అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మన స్కిల్ సెల్స్ ఉన్నాయి, దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ సెల్స్ ఫామ్ అవుతాయి, ఓకే. దాన్ని ఏమంటామంటే మనం మైటాసిస్ సెల్ డివిజన్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో సింపుల్గా దీన్ని ఇంకో మాట కూడా ఏమనొచ్చు అంటే సొమాటిక్ సెల్ డివిజన్ అంటాం, ఓకేనా. సొమాటిక్ అంటే బాడీలీ సెల్స్ అనమాట, రైట్. సో బాడీలీ సెల్స్ వేర్ యాజ్ మియాసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ రిప్రొడక్టివ్ సెల్స్. సో రెండు కూడా కరెక్టే, ఓకే. సో ఏ అనేది కరెక్టే, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదనమాట, ఏ కరెక్ట్. తర్వాత ఇన్ మైటాసిస్ ద క్రోమోజోమ్ నంబర్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ అన్నాడు, ఇది తప్పు. రెడ్యూస్డ్ టు హాఫ్ కాదు. సో ద క్రోమోజోమ్ నంబర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఓకే. క్రోమోజోమ్ నంబర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట, కాబట్టి ఇది తప్పు. తర్వాత వేర్ యాజ్ ఇన్ మియోసిస్ ద క్రోమోజోమ్ నంబర్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పేసి అన్నాడు, ఓకే. సో యాక్చువల్లీ ఇదేమో ఇక్కడ రావాలన్నమాట, కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట, ఓకే. సో ఏ కరెక్టే, ఓకే, బట్ బి అనేది రాంగ్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అన్నాడు, కాదు, రాంగ్. తర్వాత బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, రైట్. ఆర్ రాంగ్ అని చెప్పాం కదా, రైట్. సో ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్, రైట్. మనకంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్.